Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City Infra Developers, Surya International, Techno Paints. హాయ్ హలో మీ డ్రీమ్ హౌస్ నుంచి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ వరకు గైడ్ చేసే మీ ఫేవరెట్ షో సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగంలో స్థిరమైన అభివృద్ధి కనిపించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రియాలిటీ రంగంలో మరింత గ్రోత్ నమోదవుతుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రియాలిటీ సెక్టర్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిలిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇదే సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే అంతా ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలు వేస్తారు. కానీ రియాలిటీ రంగంలో సరైన ఇన్వెస్ట్ చేసిన వారికి లాస్ మాటే వినిపించదు. ప్రతి ప్రాజెక్ట్ కు మాక్సిమం అప్రిసియేషన్ అండ్ లావిష్ లైఫ్ స్టైల్ ను రెండు ఉండేలా డిజైన్ చేసే అరుదైన రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిదారి కన్స్ట్రక్షన్స్. బస్ కనెక్టివిటీ ఉండే ఏరియాలో 100% క్లియర్ టైటిల్ తో గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డిజైన్ చేయడం కస్టమర్లకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ను పంచుతోంది. హలో సార్. నమస్కారం. ఈ మధ్య క్యాపిటల్ సిటీలో ఉండే సిటిజన్స్ కూడా టైర్ 2 సిటీస్ లో ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవ్వడం, సెటిల్ అవ్వడం. ఓన్లీ పొల్యూషన్, బికాస్ పొల్యూషన్ అంటే హైదరాబాద్ కు ఆల్ స్టేట్స్ కి వెళ్ళి విపరీతమైన మైగ్రేషన్ అవుతా ఉంది. సో హైదరాబాద్ కు కొంత దూరంలో అంటే పొల్యూషన్ కు దూరం ఉండాలని ఇంతకు మొదలు ఇట్లాంటి సిస్టమ్ ఏంటంటే అమెరికాలో ఉండేది. ఇన్ని మైల్స్ దూరం ఉండాలి, ఇన్ని అవర్స్ జర్నీ. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు 1 hour 2 hour జర్నీ అనేది హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మనకు ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ లో ఉన్న ఒకటే, మీరు అక్కడ ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. ఫెసిలిటీస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. సో మనిషికి ఇంకా ఏం కావాలి? అక్కడ నుంచి వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోగలుగుతారు. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటున్నారు, ఒక కనెక్షన్. ఇంతకు మొదలు ఏంటంటే తల్లిదండ్రులు విలేజ్లలో ఉండేది, తల్లిదండ్రులు దూరంగా బతుకుతుండ్రి అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు ఫెసిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబం లేక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ ఉంటున్నారు కాబట్టి చాలా మంది ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు రేషియో కూడా చాలా తగ్గిపోయింది. బయట కంట్రీలో పోవడం కానీ ఇండియాలో వర్క్ చేసుకోగలుగుతారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. సో బాగానే ఉందని అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఆ ఏరియాలో ఆ లొకేషన్ యొక్క ప్రైసింగ్, అప్రిసియేషన్ వాల్యూ బంగారం లాగా ఉంటది అనిపించేది ముందే ప్రెడిక్ట్. బంగారం కొద్దిగా ఎక్కువ అండి, బంగారం కంటే ఎక్కువ 200% రేషియో ప్రకారం చూసుకుంటే. మీకు చిన్న ఎగ్జాంపుల్, శంకర్పల్లి నియర్ బై మా విలేజ్ 2000లో నేను ఉన్న ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 5000 ఫర్ ఎక్కర్. నౌ 2 crores. గోల్డ్ వచ్చేసి 2000లో 4900 ఫర్ తులా 10 grams. బట్ టుడే గోల్డ్ 1.5 lakhs. 2 crores ఎక్కడ 1.5 lakhs. ఏ రేషియోలో పెరిగింది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్ గా గోల్డ్ మీద 200 times ల్యాండ్ బెటరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జనాభా పెరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈ లెవెల్లో అనుకున్నామండి, ఎవరు అనుకోలే కదా ఇట్లా ఈ లెవెల్లో గ్రోత్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? నెక్స్ట్ 100% ఇండియాలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్ కాబోతా ఉన్నది. డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక రేంజ్లో మనం చూడబోతా ఉన్నాం. రేపటి రోజున ప్రైమ్ లొకేషన్స్గా ఎదిగే ఏరియాలను ఈ రోజు గుర్తించడమే విషనరీ. ఇలాంటి విషనరీయే గిరిదారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సిటీలో ప్రస్తుతం రాజేంద్ర నగర్ ఇంపార్టెన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏరియాలో గిరిదారి సంస్థ అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో విల్లాలను ఇప్పటికే కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. హ్యాపీ అండ్ కంఫర్టబుల్ లైఫ్ కు ఇమీడియట్ గా వెల్కమ్ చెప్పడానికి ప్రాస్పెరా కౌంటీ కన్నా బెస్ట్ చాయిస్ మరొకటి ఉండదు.
లివింగ్ స్పేస్ విశాలంగా, సరౌండింగ్స్ ఆహా అనిపించేంత అందంగా, ఎమ్యూనిటీస్ అదరహో అనిపించేలా, కనెక్టివిటీ సూపర్ అనేంతలా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ అంటే డౌట్ అక్కర్లేదు. అది ఫాలో మీ ఎస్టేట్స్ డెవలప్ చేసిన ప్రాజెక్టే. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోరుకునే నేటి అర్బన్ పీపుల్ కు నచ్చే విధంగా ఫాలో మీ తనదైన మార్కుండేలా ప్రతి ప్రాజెక్ట్ను యూనిక్గా తీర్చిదిద్దింది. గార్డెన్ సిటీ బెంగళూరులో కీ లొకేషన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ప్రాపర్టీని అన్వేషిస్తున్న వారికి పౌలోమి సంస్థ న్యూ డెస్టినేషన్ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ను లాంచ్ చేస్తోంది. బ్యూటీ అండ్ అట్రాక్షన్ లోనే కాదు, కనెక్టివిటీలో బెస్ట్ అనిపించే లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులకు చిరునామా పౌలోమి ఎస్టేట్స్. ఇంకెక్కడా లేని అన్ని రకాల అట్రాక్షన్స్ తమకే సొంతమని పౌలోమి కస్టమర్లంతా ప్రౌడ్ గా చెబుతున్నారంటే ప్రతి ప్రాజెక్ట్ ఎంత లావిష్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఐటీ సిటీలైన హైదరాబాద్, బెంగళూరులో మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులతో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ఇవాటి మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలోమి అధినేత విత్ మేనేజింగ్ డైరెక్టర్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే హౌ బెస్ట్ ఈజ్ ఫ్లోరిక్ సార్? So the advantage there and open spaces there. See, in 9 acres we are building only 740 units. Bangalore is known as a garden city. So that's why we've named this project also as Floric. Floral theme la bothunnamu. So we are emphasizing on a lot of plantation, a lot of floral theme based plantation. So it's going to be very colorful, very lively, lot of amenities, pedda vallaku walking areas, housewife ki safety and security, shopping within the premises, supermarket gaani dani within the premises, kids ki play areas, play zones, swimming pool, walking tracks, pets ki pet zone unnadi, pet washing and pet cleaning areas also there, because that's a big challenge nowadays. A lot of pet lovers are there. So vallaku amenities ivallepu chana mandatory ayipotundi. So we've ensured that that is also taken care of. We have pickleball courts, we have tennis court, what not, you have everything, futsal courts, everything, all the play amenities. Yes, amenities అంటే అసలు మీరు ఏమేమి ఊహించుకుంటారు అవన్నీ అందులో ఉన్నాయన్నమాట. How challenging is real estate market there and here? అంటే మీకు ఈజీ అయిందా అక్కడ మా బెంగళూరు? Because we have been talking about this from past 2 years. Yes. Bangalore again is a very beautiful city. IT base again. A lot of IT companies are there. That's one. And North Bangalore predominantly has a lot of Telugu speaking people and probably proximity towards Andhra Pradesh is close కాబట్టి చాలా మంది అక్కడ సెటిల్ అయ్యారు. సో అట్లా మనకు కొంచెం కన్వీనియన్స్ బాగా అయింది. అనుకోకుండా లాస్ట్ 2-3 years లో నార్త్ బెంగళూరు చాలా డెవలప్ అయిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ వైస్. ఎర్లియర్ సౌత్ బెంగళూరు యూస్ టు బి ద మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్. లాస్ట్ 3 years లో ఈ నార్త్ బెంగళూరు అనే బాగా డెవలప్ అవడం జరిగింది. And given the traffic congestion in Bangalore, it is very convenient to have a self-sustained ecosystem. Hospitals are there, all the good premium international schools are all in the vicinity. Airport is just about half an hour away from this side. And main metro is coming up. I think a year lo metro kuda vachestadi akkadiki. And then you have a lot of IT companies are actually moving towards North Bangalore. Mana airport nunchi mana Hebbal వెళ్తుంటే nowadays you see a lot of these new IT companies which already opened offices. And Bharti City also has a huge IT office segment already there. So ee ecosystem already existing unnadi kabatti for somebody to come and live there, it is much easier. ఓకే, సో కొత్తగా వెతుక్కోని అవసరం లేదు, ఆల్రెడీ రెడీగా అన్ని మనకి పరిచయం ఉందన్నమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ ఎంజాయ్ అంతే ఫ్లోరిక్ లో. సొంతిల్లు ఎందరికో అందమైన కళ. దాన్ని మరింత అందంగా, నాణ్యంగా, సకల సౌకర్యాల నిలయంగా తీర్చిదిద్దాలనే ఉన్నత విలువలతో ముందుకు సాగుతున్న రియాలిటీ సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. జీవితంలో రానున్న కాలాన్ని ఆనందంగా గడిపేందుకు ఎలాంటి చోట ఇల్లు ఉంటే బాగుంటుందో ఎంపిక చేసి సరిగ్గా అలాంటి ప్రాంతాల్లో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ వస్తోంది ఈ సంస్థ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ పేరు చెప్తే అందరి నోట వచ్చే మాట ఒకటే, రియాలిటీలో ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని. విలాస్, స్టాండ్ అలోన్ బిల్డింగ్స్, లగ్జరీ హౌసింగ్, ఇలా ప్రతి ఒక్కరి చాయిస్ కు తగ్గట్టు ఇక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. తిరుగులేని అంకిత భావంతో, రాజీలేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలు, అందుబాటు ధరలో ఉండటం అభినందన ప్రాజెక్టులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ ఎంత పెరిగినా నాణ్యత, ప్రమాణాలు, కస్టమర్ సంతృప్తి ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది ఈ సంస్థ. సిటీలో బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు, కమర్షియల్ స్పేస్లను డెవలప్ చేస్తోంది. హలో మేడం, హాయ్, హౌ ఆర్ యు? నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్.
ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి అయినా మనం మాట్లాడితే అందులో అభినందన కనిపిస్తుంది. ఇట్స్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ కావచ్చు, విలాస్ కావచ్చు, ఒక గేటెడ్ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, మాల్స్ కావచ్చు, కమర్షియల్స్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ని ఇంత వైడ్గా స్ప్రెడ్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది? లెట్స్ నో అబౌట్ యువర్ మోటో. డే 1 నుంచి మాది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేది ఒక హౌస్ కోసం, అది వాళ్ళ డ్రీమ్ హౌస్ ఉంటుంది. దాన్ని మనం ఎంత బెస్ట్గా ఇవ్వాలి అనేది మేము ఎక్కువగా థింక్ చేస్తాం. అంటే నేను ఉంటే హౌస్లో ఎలా ఉంటుందో సేమ్ నేను కస్టమర్కి ఇవ్వడం కూడా అలానే ఇవ్వాలని మేమిద్దరం ఆలోచిస్తాం. యాక్చువల్గా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ఎక్కువగా ఆలోచిస్తాం. అది కూడా ప్రైస్ కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి 1 రూపీ నుంచి వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఒక హౌస్ని తీసుకుంటారు. వాళ్ళు అలా కష్టపడి మనకి చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అస్సలు కాము. ఆ విషయంలో మేము డే 1 నుంచి కూడా యూజ్ చేసేది రెడ్ బ్రిక్ యూజ్ చేస్తాం, రివర్ శాండ్ యూజ్ చేస్తాం. ఆ చెకింగ్ కూడా ఉంటుంది, మా టీం ఉంటుంది దానికి సపరేట్గా చెక్ చేయడానికి కూడా. కాస్ట్ క్వాలిటీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ కాము. తక్కువ కాస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తాం. కస్టమర్ ట్రస్ట్ మాకు ముఖ్యం అన్నమాట. వాళ్ళు మమ్మల్ని నమ్మినప్పుడు మనం దాన్ని బెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇన్నేళ్ల నుంచి అదే ఫాలో అవుతున్నాం కాబట్టి మా సక్సెస్కి అదే కారణం అని నేను అనుకుంటాను. అభినందన 18 ఇయర్స్గా 40+ ప్రాజెక్ట్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అభినందన స్టార్ట్ చేసేటప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది అనుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది, లైక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఎనీ ఐడియా అబౌట్? యాక్చువల్గా మన హైదరాబాద్కి ఎప్పుడు మార్కెట్ అనేది డల్ అనేది ఉండదు. మనం మల్టిపుల్గా కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్కి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఎప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది కానీ రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ కానీ మంచి పొజిషన్లో ఉంటుంది కానీ ఎప్పుడు డౌన్ కావడం జరగలేదు. బెంగళూరులో వచ్చేసి ట్రాఫిక్ అని, మనకి ఏపీలో వచ్చేసి వెదర్ చేంజ్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. బట్ హైదరాబాద్ ఏంటంటే వెదర్ వైజ్ కానీ ట్రాఫిక్ వైజ్ కానీ ప్లస్ ప్రతి పర్సన్కి నీడీ ఇక్కడ బాగుంటుంది, వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో మాకు హైదరాబాద్లో మనం చేసినప్పుడు ఏ ప్రాబ్లం రాదు అని అనిపించింది అనమాట. సో మేము ఇక్కడే ఎక్కువ ప్రాజెక్టులు చేసాం. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్కు లోటు రాకుండా సరైన లొకేషన్స్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి చక్కటి విజన్, వాల్యూ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్లు ఆధారాభిమానులను సొంతం చేసుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్లో మొకిలా ఏరియా అంటే మల్టీనేషనల్ కంపెనీల హబ్. ఈ ఏరియా గ్రోత్ హబ్గా మారుతుందని నిఖిలా సంస్థ ముందే గుర్తించింది. నిఖిలా సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు చక్కటి ప్లానింగ్ తో మొకిలాలో గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేశారు. త్వరలో వీళ్ళ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రియాలిటీ సెక్టార్ లో మొకిలా అంటే నిఖిలా అనేంతగా సంస్థ సక్సెస్ జర్నీ సాగింది. ఈ ఏరియాలో ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్, కస్టమర్ల చాయిస్ ను దృష్టిలో పెట్టుకుని నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మరిన్ని ప్రాజెక్టులను డెవలప్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. భాగ్యనగరంలో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోన్న ఏరియాలో ముందున్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచే లగ్జరీ అండ్ లావిష్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తోన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచే రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేసింది. శ్రీరామనవమి శుభ సందర్భంగా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరూ కలిసి రాయల్ పెవిలియన్ లో రామనవమి సెలబ్రేట్ చేసుకోవడానికి సీతారాముల వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి మా రాయల్ పెవిలియన్ మరియు ఇతర అపార్ట్మెంట్స్ ప్రజలే కాకుండా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు సిరి సంపదలతో ఆరోగ్యాభివృద్ధితో విరిసిల్లాలని కోరుకుంటూ మా నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఉద్భవించడానికి కారణమైనటువంటి నిఖిలా మరియు మా సన్నిన్ల రాహుల్ తో పాటు మా కుటుంబ సభ్యులైనటువంటి భగవత్ గుప్తా గారు మరియు మూర్తి గారు, అలాగే ప్రజ్ఞాధర్ రెడ్డి గారు, ఇట్లా ఇంకా ఇతర 10 ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా కలిసి రాములవారి కళ్యాణాన్ని అత్యంత వైభవతంగా నిర్వహించి అందరం కూడా అన్నప్రసాదాలు స్వీకరించి అందరికీ కూడా ఆ రాముల వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించి రాముల వారి ఉత్సవాలని అంటే సీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్సిడి ఎప్పుడు కూడా మా సభ్యులందరినీ కూడా ఒక కుటుంబంలాగా భావిస్తుంది. అందులో భాగంగా ఏ పండుగ వచ్చినా, ఏ శుభ వేళ వచ్చినా దానికి తగినట్టు మేము అందరం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుని
ఆ ఆనందాల్ని పంచుకోవడం జరుగుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి GOMS నెంబర్ 95 TDRకి సంబంధించి చాలా ఉపయోగకరమైన జీవో. దీనికి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలంగాణ ప్రభుత్వానికి. ఈ జీవో వలన TDR లబ్ధిదారులు మంచి ప్రైస్ పొందడమే కాకుండా TDR యూటిలైజేషన్ కంపల్షన్ చేయడం వల్ల ల్యాండ్ కోల్పోయిన రైతులు కానివ్వండి, ఇన్వెస్టర్లు కానివ్వండి, వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ హై రైజ్ లో TDR కంపల్సరీ చేయడం వల్ల నిర్మాణ రంగంలో కూడా సమూలమైన మార్పులు వచ్చి కస్టమర్లకు కూడా కొన్ని రకాల బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్దీ, కంఫర్ట్, అల్టిమేట్ ఎమ్యూనిటీస్, లావిష్ సరౌండింగ్స్, కోర్ సిటీలో లివింగ్, ఇవన్నీ కలగలిసి ఉన్నదే అత్యుత్తమైన నివాసం. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే చోట ఎమ్యూనిటీస్ కు లోటు లేదనిపించేలా కోర్ సిటీలో ప్రాపర్టీ ఉంటే అది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని ఒప్పుకొని తీరాల్సిందే. ఇంతకు మించి మరెక్కడా చూడలేం అనేంత అల్టిమేట్ గా డ్రీమ్ హౌస్ ఉండాలని కోరుకునే వారి ఆకాంక్షలను నిజం చేసేలా భాగ్యనగరంలో ఓ కొత్త సంచలనం క్రియేట్ చేస్తోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. ముందస్తు EMIల భారం లేకుండా సొంతింటి కలలో నిజమైతే ఎంత బాగుంటుందో కదా. బడ్జెట్ లెక్కలు వేసే ఈ టైంలో అలాంటి అద్భుతమైన ఆఫర్ ఎక్కడుంటుంది అనుకుంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేయడంలోనే కాదు, మీ భారాన్ని పంచుకోవడంలోనూ తోడుగా ఉన్నామంటూ అన్విత గ్రూప్ భరోసా ఇస్తోంది. హోమ్ ఇయర్స్ EMI అవర్స్ అంటూ కస్టమర్లకు ఓ క్రేజీ ఆఫర్ ఇస్తోంది. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాము. EMI అవర్స్, హోమ్ ఇయర్స్, ఈ కాన్సెప్ట్ మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మార్కెట్లోకి తీసుకెళ్తున్నాము అంటే మన మీద మనకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ వీ విల్ గివ్ ఆన్ టైమ్ డెలివరీ అట్ ఎనీ కాస్ట్. ఎగ్జాక్ట్లీ. అది ఎలా పాసిబుల్? Every time, whenever we talk, we tell, we follow the same core philosophy and principles. We told Ivana by 25 we will deliver, we delivered. Similarly, we are talking about phase 2, we are talking about high 9. Our program is in the same lines and we deliver accordingly. See, basically, when you tell your customer that you deliver your product by this time and you create a marketing strategy by giving some sort of discount to your customers, they trust you. See, to create the trust, we took that as a challenge and we told them, this is what you call scheme which we are talking to you. We are confident about ourselves, we are confident about our team, we are confident about our Anvita staff, we are confident about our legal department and finance department, and we follow those core principles, whatever we follow in our life, and we go for it, and we are doing the same thing. So that is the reason, we do the basic due diligence while taking any project. And moreover, see, I still faced a lot of issues after taking the project also. But we don't confront with people, we go solve the issues amicably with whenever we face such situations. Because of our strength of team, we could manage the completion, we could manage the program, we could manage the timelines. So that gave me a lot of confidence in terms of promoting this particular scheme. Yeah, we are pretty much comfortable and happy about it. Apart from Ivana, apart from High 9, apart from Parkside, our Muttangi project also is in final stage of HMDA permissions, and I am expecting DC letter by first week of April or mid of April. That is also a 12 towers of 24 floors, and it's going to be around 5 million square feet, and we're going to work on that as our next project. And we just signed one 80 acres villa project in Mokila, and we are in the process of acquisition right now, and my son is taking care of. He just requested me saying I will personally take care of that project, and I told him to do it. So he is going to handle that project alone. We are also working on a 10 acre land acquisition in Kokapet, wherein we are thinking of constructing one tallest tower in South India or maybe probably India. Once we complete the acquisition part of it, then we are bringing some international consultants to India to do the structural designs and architectural designs. It's going to be a mixed development project which is going to have retail, commercial, residential and long lease and short lease apartments. We want to show you real-time experience to whatever we have seen overseas, that experience to Hyderabad people in that building. It's going to be a different type of building. We just want to add value to Hyderabad skyline. Yeah. అందరి నింగే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకు పుట్టే పచ్చని మొక్కే ఆనందం, ప్రశాంతతతో కూడిన ఆనందం పచ్చడి ప్రకృతిలోనే దొరుకుతుంది. అందమైన పల్లె,
అందమైన జీవనం, ఆయురారోగ్యాలను పెంచే దివ్య ఔషధాలు, అర్బన్ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్స్ కు రూరల్ లివింగ్ లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ ను యాడ్ చేయగలిగితే జీవితం చాలా అంటే చాలా అందంగా మారుతుంది. ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది ఆర్గానో సంస్థ. రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ థింకింగ్ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ థింకింగ్ అని సమున్నత వెలువలు పెంచేందుకు ఆర్గానో సంస్థ అధినేత నగేష్ గారు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకుని వచ్చారు. రూరల్ అండ్ అర్బన్ల మిక్సింగే ఈ రూర్బన్ కాన్సెప్ట్. మినిమల్ లివింగ్, హై థింకింగ్ కాన్సెప్ట్ తో జీవ వైవిధ్యాన్ని, నేచురల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తోన్న సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. ప్రకృతి ఒడిలో నివసించే అరుదైన అవకాశాన్ని, మన మూలాలను గుర్తు చేసే విధానాలతో హోమ్ ఆస్పిరెంట్లకు అనువైన విధంగా గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ చేస్తూ కస్టమర్ల నుంచి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ దక్కించుకుంటోంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఫస్ట్ మీరు ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసింది చిన్నగానే, రైట్? అది ఒక ఆల్మోస్ట్ 14 ఏళ్ళ ఇంటిది. ఫస్ట్ టైం యాజ్ అ డెవలపర్ వ్యవసాయం చేసాము. ఆవుల పెంపకం గురించి తెలుసుకున్నాము, నీళ్లు ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాము, సాయిల్ హెల్త్ ఎలా ఎంరిచ్ చేయాలో తెలుసుకున్నాము, నేటివ్ ప్లాంట్స్ వాటన్ని తెచ్చి ఎఫారెస్టేషన్ ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము. సోలార్ ఎనర్జీతో మొత్తం కమ్యూనిటీ, నెట్ జీరో కమ్యూనిటీ ఫస్ట్ ఎలా చేయాలి అన్నది, ఇవన్నీ lot of things that we have added, sustainable living aspects. So దాంట్లో obviously passion ఎక్కువ కనబడుతుంది, because we are definitely are very serious about doing it. When we entered, విజయమో వీర స్వర్గమో, పోతే but we didn't borrow from people as such. We said విజయమో వీర స్వర్గమో అని దిగాం. So somehow successfully against all odds, in network only, like-minded people ని తీసుకొచ్చి we put them in one place. Like everybody started liking it, not liking it, actually enjoying it. So even today, that first community, we have milk, we have paneer, we have ghee within the community, and we have vegetables coming weekly twice, and we have net meter, solar and all that, and all the staff that we train and put them in maintenance. So intlo housekeeping దగ్గర నుంచి, deep cleaning దగ్గర నుంచి, all the services are community managed. So దాంతో automatically like it will speak, right? Like what is better living another. In COVID, we are the most vibrant community. I got calls from ministers, so many people. They wanted, boss, ఇక్కడ ఉన్న ఇల్లు ఖాళీగా ఉంటే ఒక సంవత్సరానికైనా సరే మాకు పర్లేదు, రెంట్ కట్టేస్తా, కెన్ ఐ రెంట్ ఇట్, ప్లీజ్ డూ అని అట్లా. ఆల్ ద సెలబ్రిటీస్ వెన్ దే కమ్ అండ్ సీ, లాక్డౌన్ పీరియడ్ అయ్యాక చాలా మంది విజిటర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కదా, ఈవెన్ కర్ఫ్యూ టైంలో కూడా, రిలాక్సేషన్ టైంలో వచ్చినప్పుడు ఎవ్రీబడి యూస్ టు ఫీల్ జెలస్. Like these people are really, there's nothing, no difference, because houses are, density is very low. People were going in the morning jogging, evening jogging, and మాకు స్టాఫ్ అప్పుడు ఊర్లో నుంచి రాలేదు, హ్యాపీగా అందరూ వెళ్ళి పొలం పనులు చేసుకునేవాళ్ళు. సో దెర్ ఈస్ ఎనఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అవి చేసుకునేవాళ్ళు. పాలు ఒకరికొకళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, లైక్ ఊళ్ళలో ఉన్నట్టే ఉండేది అన్నమాట. అండ్ లైక్ ఎవ్రీ డే ఇట్ యూస్ టు బి వెరీ బ్యూటిఫుల్ వెదర్, అండ్ నథింగ్ వాజ్ లైక్, అంత భయం లేదు కోవిడ్ వస్తుందని. చాలా దాంతో మాది పాపులర్ అయిపోయింది. తర్వాత BBC came, they actually created a small documentary and they released. We won World GBC Award అక్కడ against China, Hong Kong and Australia. First time India won for a community. So ఇట్లా so many first things, like in architectural forums లో అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఈ రికగ్నిషన్ just because we did it, it happened. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకుందామని అనుకునే వారి అల్టిమేట్ చాయిస్ ఒకటే, ది బెస్ట్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో లగ్జరీ హౌసింగ్ సెక్టార్లో ది బెస్ట్ ఏదైనా మాటకు ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఒకటే, అదే వాసవి గ్రూప్. ప్రజెంట్ డెవలప్మెంట్ లో ఉన్న ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తూ ట్రెండ్కు తగ్గట్టు కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కోసం అన్వేషించే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్ లో బెంచ్ మార్క్ గా నిలిచేవి వాసవి ప్రాజెక్టులే. ప్రతి ఏటా కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తోంది, అదే టైంలో సరికొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీ రియాలిటీ ఇండస్ట్రీలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉండటం, ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అనిపించుకోవడం, ప్రీమియం ప్రాజెక్టుల్లో టాప్ అనిపించుకోవడం వాసవి గ్రూపుకు మాత్రమే సాధ్యమైన అద్భుత ఘనత. లగ్జరీ ప్రీమియం ప్రాజెక్టుల నిర్మాణాల్లో
అల్టిమేట్ అనిపించుకుంటూ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది వాసవి గ్రూప్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన విజయ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకం. వాసవి అంటేనే నమ్మకం. ఇక్కడ వచ్చి అందరికి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధరలో దొరుకుతుంది, వాళ్ళకి కట్టిస్తామని నమ్మకమేనండి. సో వాసవి అంటే నమ్మకం, నమ్మకం అంటే వాసవి. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. వాసవి అట్లాంటిస్ 12 ఎకరాల ల్యాండ్, 45 lakhs స్క్వేర్ ఫీట్ అండి. ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి. అన్ని టవర్లు 45 ఫ్లోర్స్ ఉన్నాయండి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 36 ఉంటాయి, కొన్ని 34 ఉంటాయి. అట్లా స్టెప్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేశామండి. అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి, డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి. దాదాపు 1 లక్ష స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది దాంట్లో. వీఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై ఎండ్ ప్లాన్ చేసినాము. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ చాలా పెద్ద వెంచర్ అండి. అది దాదాపు 17 ఎకరాల ల్యాండ్ అండి. ఇది చాలా మంచి వెంచర్. దాదాపు 1900 కుటుంబాలు దాంట్లో ఉండబోతున్నాయండి. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అది. ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ చేసుకున్నామండి. వెరీ షార్ట్లీ వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఈ వారం లేటెస్ట్ అప్డేట్స్ ను సోషల్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ లో చూసాం కదా. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.